నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహాత్మా గాంధీ వర్ధంతి రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రధాని నివాళులు రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు టూరిజం పాలసీపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని సూచనలు ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఆగ్రహం గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించున్నారంటూ ఆరోపణలు పెద్దిరెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారని భూమన మండిపాటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు నిందితుడు కామారెడ్డి వాసుగా గుర్తింపు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ బైఅవుట్ ప్రకటించిన ట్రంప్ మా కుంభమేళాలో తోకిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీసీఎస్ డీజీపీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి రెండో రోజు లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు కొన్ని నష్టాలతో ప్రారంభమైన ఆ తర్వాత పెరిగిన సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు మేఘాలయతో రంజీ మ్యాచ్ శార్దుల్ ఠాకూర్ హ్యాట్రిక్ దేశ జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ నేడు ఈ సందర్భంగా గాంధీకి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ ను సందర్శించి అక్కడ బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం గాంధీజీకి నివాళులర్పించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్,
హాజరయ్యారు. ఎన్డీఏ ఇండియా కూటమిలోని పార్టీల నుంచి పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడంపై వీరు చర్చిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. రేపు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని చెప్పారు. ముఖ్యమంత్రి టూరిజం పాలసీ పైన మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలి. ప్రధానంగా టెంపుల్ ఎకో టూరిజం పై దృష్టి సారించాలని, రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉన్న అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సాప్ సేవల కోసం నెంబర్ ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009 ను అనౌన్స్ చేశారు ఆయన. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్. మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోనే సేవలు అందిస్తారు. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0. And as he is saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems. How do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant? So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA
is a question, is a challenge that I have taken up. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అలవి కాని హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తులం బంగారం, 4,000 పెన్షన్, రైతు భరోసా, 15,000 రూపాయలు ఇలా అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల తరపున పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా పేదల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 420 రోజులు అవుతుంది. యాదృచ్ఛికంగానో ఇంకో రకంగానో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరుకు తగ్గట్టుగానే 420 అనే మాటకు తగ్గట్టుగా 420 హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కనీసం ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా కనపడే వాతావరణం లేదు. కేవలం పోలీసులను అడ్డబెట్టుకొని అణిచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది. ఇవాళ దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఏ వర్గాల ప్రజలైతే కాంగ్రెస్ చేతుల్లో మోసపోయినరో, ప్రత్యేకించి కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాలంలో ఏ వర్గాలైతే లబ్ధి పొందినాయో, ఎవరి జీవితాల్లో వెలుగులు నిండినాయో, ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో భారతదేశానికి ఒక ఆదర్శంగా ఎట్లా నిలబడిందో, ఆ రైతాంగం 2014 ముందు వరకున్న పరిస్థితి నుంచి బయటపడి అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కునే స్థితికి తెలంగాణ రైతాంగాన్ని నెట్టిన గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ గారు ఎవరు ఊహించని విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో, తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు. కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు, గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం తీసుకొని ఇప్పుడు పత్తా లేకుండా పోయినరు. దానికి నిరసనగా అటవీ భూములను మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆక్రమణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత బొమ్మన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ పెద్దిరెడ్డిపై పని కట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించకపోయినా తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. ఈ అసత్య ఆరోపణల నుంచి పెద్దిరెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని భూమన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి నేతలు తమపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు పాత్రికేయ విలువలు పాటించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. నిన్న ఒక పత్రిక పనిగట్టుకొని మాజీ మంత్రివర్యులైనటువంటి రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్ధపు కథనం అల్లింది. ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలలో వేయటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి
పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పనిగట్టుకొని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విష ప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం, ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి, ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ, నీవు చేసినటువంటి దాడికి. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం ఉద్రిక్తతల నడుమ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను ఉదయం 10:30 గంటలకు మొదలు పెట్టారు. తొలుత దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం సభ ప్రకటించింది. గాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించింది. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వ లోపాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేరకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8,480 కోట్ల బడ్జెట్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదించారు. దీంతో మేయర్ తీరుపై సభ్యులు విస్మయానికి గురయ్యారు. కనీస చర్చ లేకుండానే ఎలా ఆమోదిస్తారంటూ మండిపడ్డారు. సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పై చర్చ ప్రవేశపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు 6 గ్యారెంటీల అమలుపై నిలదీశారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రదర్శించిన ప్లకార్డులను కాంగ్రెస్ సభ్యులు చించివేశారు. రౌడీ మూకల్లా సభలో వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకనే కాంగ్రెస్ కార్పొరేటర్లు దిగజారి రాజకీయాలు పాల్పడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల గొడవతో మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ హాల్లోకి మార్షల్స్ ను పిలిచారు. అయితే సభ్యుల గందరగోళం నెలకొనడంతో 5 నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటికి గెంటేస్తారా అని నిలదీశారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా అని రేవంత్ సర్కారును కేటీఆర్ ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా వనరులను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రవేశపెట్టుకుంటే మా బడ్జెట్ వద్దు, పబ్లిక్ గురించి మేము క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని దాన్ని మీరు ఫస్ట్ అది పెట్టాలి అని అడిగినందుకు మమ్మల్ని బయటికి పెట్టేస్తున్నారు. బాబా ఫసీదుద్దీన్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఆయన మాత్రం అక్కడ పెట్టారు. మేము టీఆర్ఎస్ కాబట్టి మమ్మల్ని బయటికి వెంటించి అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన తీసుకురామని చెప్పండి, ఆయన తీసుకురావట్లేదు. ఆయన కౌన్సిల్ లోపలే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అక్కడ వదిలేస్తారా? మేము అపోజిషన్ లో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇదేనా ప్రజాపాలన? లేడీ కార్పొరేటర్స్ అరెస్ట్ చేస్తున్నారు. మేము తప్పు చేస్తామని అరెస్ట్ చేస్తున్నారు. కదా ఎందుకు చేస్తున్నావా ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఆగంతకుడు ఎయిర్పోర్ట్ తో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బాంబు బెదిరింపు కాల్ ఓ బూటకమని తేల్చారు. బెదిరింపులకు పాల్పడింది తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి మతస్థిమితం లేదని అధికారులు తెలిపారు. కొత్తగా అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే పనిని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన బైఅవుట్ లో ప్రకటించారు. తమ ఉద్యోగాలు వదిలిపెట్టే ఫెడరల్ ఉద్యోగులకు 8 నెలల జీతం అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ మానవ వనరుల సంస్థ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఒక మెమో జారీ చేసింది. ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. సుమారు 20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది. ఉద్యోగాన్ని వీడాలనుకునే వారికి 8 నెలల జీతాన్ని చెల్లిస్తామని, వారు తమ నిర్ణయాన్ని ఫిబ్రవరి 6లోగా తెలియజేయాలని పేర్కొంది. తొలుత 10-15% మంది దీనికి ఓకే చెప్పవచ్చునని, దాంతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై $100 బిలియన్ ఖర్చు తగ్గుతుందని అంచనా. గత ఏడాది నవంబర్ నాటికి దేశంలో సుమారు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. బైఅవుట్ తో ప్రభుత్వ పాలన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, పలు రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడవచ్చునని నిపుణులు పేర్కొన్నారు. మా కుంభమేళలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్, డీజీపీ ప్రశాంత్ కుమార్ పరిశీలించారు. గురువారం ఉదయం ఉన్నతాధికారులు ఇద్దరు తమ సిబ్బందితో ఘటన ప్రాంతానికి వెళ్లారు. మా కుంభమేళాలో భాగంగా మౌని అమావాస్య రోజు జరిగే 2 అమృత స్నానాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడమే తొక్కిసలాటకు కారణమని తేలడంతో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంపై వారు దృష్టి సారించారు. మా కుంభమేళాలో భాగంగా మొత్తం 4 అమృత స్నానాలు ఉంటాయి. ఇప్పటి వరకు 2 అమృత స్నానాలు ముగిశాయి. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా 2 అమృత స్నానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అంచనాలకు మించి భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా 3వ అమృత స్నానాలు జరగనున్నాయి. ఆ రోజు కూడా భక్తులు భారీగా అమృత స్నానాలకు తరలి వచ్చే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రంగాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కొన్ని నష్టాలతో ప్రారంభమైన ఆ తర్వాత పెరిగాయి. ఆటో, ఐటీ రంగాలు నష్టాల్లో ఉండగా ఇతర రంగాలు లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 134.74 పాయింట్లు పెరిగి 76,667.70 స్థాయిలో ఉండగా నిఫ్టీ 66.60 పాయింట్లు లాభపడి 23,229.70 వద్ద ట్రేడ్ అయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 372 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంచి లాభాలను దక్కించుకున్నారు. టాటా మోటార్స్ మూడో త్రైమాసిక ఫలితాల్లో లాభాల క్షీణతతో బలహీనపడింది. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ విభాగం దేశీయ కార్ల అమ్మకాల్లో తగ్గుదల కారణంగా టాటా మోటార్స్ షేర్లు దాదాపు 8.5% పడిపోయాయి. దీంతో ఆటో ఇండెక్స్ మొత్తం 1.2% క్షీణించింది. ఐటీ రంగంలో కూడా లాభాలు తగ్గాయి. ఐటీ ఇండెక్స్ 0.5% పడిపోయింది. ప్రస్తుతం 13 ప్రధాన రంగాలలో 9 రంగాలు లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ వరుసగా 0.5%, 0.4% పెరిగాయి. ముంబై బౌలర్ శార్దుల్ ఠాకూర్ హ్యాట్రిక్ తీశాడు. మేఘాలయతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో అతను ఈ ఘనత సాధించాడు. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఫస్ట్ మేఘాలయ బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో అతను వరుసగా అనిరుద్ధ్ బి, సుమిత్ కుమార్, జస్కీరత్ లను అవుట్ చేశాడు. ఆ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ 4వ బంతికే నిశాంత్ చక్రవర్తిని కూడా అతను అవుట్ చేశాడు. ఏడాది రంజీ సీజన్ లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు శార్దుల్ ఠాకూర్. పాండిచ్చేరిలో జరిగిన మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ రిషి ధావస్ హ్యాట్రిక్ తీశాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో హ్యాట్రిక్ తీసిన 5వ ముంబై బౌలర్ గా నిలిచాడు. ముంబై తరపున హ్యాట్రిక్ తీసిన వారిలో రోస్టన్, హరాల్డ్ డయాస్, అబ్దుల్ ముసాభాయ్, ఇస్మాయిల్, ఉమేష్ నారాయణ్, కల్కర్ని, జహంగీర్, బేరాంజీ కోట్ ఉన్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు శార్దుల్ ఠాకూర్ 20 వికెట్లు తీసి 297 రన్స్ చేశాడు. దీంతో 2 అర్ధశతకాలు, ఓ శతకం ఉంది. తాజా సమాచారం ప్రకారం మేఘాలయ 13 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 37 రన్స్ చేసింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహాత్మా గాంధీ వర్ధంతి, రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు. టూరిజం పాలసీపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని సూచనలు. ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఆగ్రహం. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత. అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించున్నారంటూ ఆరోపణలు. పెద్దిరెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారని భూమన మండిపాటు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. బైఅవుట్ ప్రకటించిన ట్రంప్.
మా కుంభమేళాలో తోకిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్ డీజీపీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి. రెండో రోజు లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు కొన్ని నష్టాలతో ప్రారంభమైన ఆ తర్వాత పెరిగిన సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు. మేఘాలయతో రంజీ మ్యాచ్, శార్దుల్ ఠాకూర్ హ్యాట్రిక్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.